అంటే ఇప్పుడు 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 ఏం చెప్పదలుచుకుంటే మన ముఖ్యమంత్రి గారు, నువ్వు జీతం తీసుకొని అసెంబ్లీకి రాకుండా ప్రజలను కలగకుండా నీ ఇంట్లోనే ఉంటున్నావు, నీకు జీతం ఎట్లా తీసుకోవాలి, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, అది కరెక్టేనా అని చెప్పేసి మాట్లాడుతావు. కేసీఆర్ జీతం తీసుకుంటున్నాడా జీతం తీసుకుంటలేడా పక్కన పెడితే, ఆయన లోపలుండి ఏం చేస్తున్నాడో నువ్వు బయట ఉండి కూడా గది చేయలేకపోతున్నావు కదా. ఇప్పుడు ఆయనకు మీకు తేడా ఏంది? ఆయన ఇంట్లో ఉన్నాడు, నువ్వు నీ ఇంట్లో ఉన్నావు. నువ్వు ఏ ప్రజలను కలుస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఎంతమంది ప్రజలను కలిసి చూపియండి. స్టార్టింగ్ రాగానే ఓ వారం 10 రోజులు నీ సునీల్ కన్గోల్ టీము, నీ పిఆర్ టీము చేతులూపే కార్యక్రమం, రేవంత్ అన్నా అనగానే రయ్య తిరిగిపోయి చేసే కార్యక్రమం ఇవి చేసిరు. తర్వాత ఏం జరిగింది? ఎంతమంది ప్రజలను కలిసినావు? ప్రజలను పక్కన పెట్టు, సమస్యలతోని రోడ్లెక్కినటువంటి గ్రూప్ 1 వాళ్ళని కలిసినావా నువ్వు? గ్రూప్ 2 వాళ్ళని కలిసినావా నువ్వు? అంగన్వాడీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళని కలిసినావా నువ్వు? ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే వాళ్ళని కలిసినావా నువ్వు? నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వాళ్ళని కలిసినావా? ఉద్యోగులు, పోలీసు వాళ్ళు కూడా చివరికి ఆందోళన, వాళ్ళ భార్యలు వచ్చి రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని ఏమైనా కలిసినావా నువ్వు? మనం చూసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఒకసారి నువ్వు ఎవరిని కలిసినావు సార్ చెప్పండి. నీకు కావాల్సిన వాళ్ళని, నీ కెమెరాలలో షూటింగ్ అవుతున్నట్టుగా అది చేసిన వాళ్ళని మాత్రం కలిస్తే కలిసినట్ట? నువ్వెన్నిసార్లు పోయినావు సెక్రటరియట్కి ఈ 2 సంవత్సరాల గ్యాప్లో? నువ్వు ఇంట్లోనే నీ జూబ్లీ ప్యాలెస్లో నుంచే ఎందుకు పరిపాలన చేస్తూ ఉన్నావు? పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి నీ సమీక్షలకు సంబంధం ఏంది? పొద్దుగాలు లేచినావా అంటే ఆడ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరు పక్కనే ఈయన ఇల్లు ఉంటుంది, ఆడ దిగుతాడు, ఈడెక్కుతాడు, ఈడ దిగుతాడు, ఆడెక్కుతాడు, ఇక అయిపోతుంది. మీరెన్నిసార్లు వస్తున్నారు సెక్రటరియట్కి? మీరెంతమంది ప్రజలను కలిసిర్రు? సరే రాష్ట్రం అంతా కలవకపోతేమే, కొడంగల్ గెలిపించింది నిన్నే కదా. ఆ కొడంగల్ ప్రజలకు ఎన్నిసార్లు కలిసినావు? ఆ కొడంగల్ ప్రజలతోటి ఎన్నిసార్లు మాట్లాడినావో చెప్పరాదు ఒకసారి. మనం చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తేనేమో ఇంకోటి. మీరు చేసేది ఏంటిది? మీరు ఇంట్లో ఉండి ఎట్ట పరిపాలన చేస్తారు? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. కేసీఆర్ చేసింది తప్పనే అనుకుందాం కాసేపు, మరి నువ్వు కూడా ఇంట్లో నుంచే పరిపాలన చేస్తున్నావు కదా. ఆయన బాయికాడ ఉంటున్నాడు, వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడు. నువ్వు పెద్ద ప్యాలెస్, రాజులు మహారాజులు పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నటువంటి ప్యాలెస్ కట్టుకొని, ఆ ప్యాలెస్ చుట్టుముట్టు 4 దారులు ఉంటే 4 దారుల దగ్గర 40 మంది పోలీసు వాళ్ళను, 400 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఈగ లోపలికి రాకుండా, చీమ చిట్టుకు అనకుండా పోలీస్ పహారాల మధ్య కదా నువ్వు పరిపాలన చేస్తున్నది.